మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం గణేష్ రీసెంట్గా జరిగిన ఉగ్రవాదుల దాడి సందర్భంగా కాశ్మీర్లో యాత్రికుల మీద జరిగిన ఉగ్రదాడి సందర్భంగా మన దేవస్థానం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి కాని దేవస్థానం కాణిపాకంలో భద్రతా చర్యలు కొద్దిగా పటిష్టం చేస్తున్నాం. ముఖ్యంగా ఆల్రెడీ మనకి బీడీటీ బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ టీం ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఆల్రెడీ రౌండ్ ద క్లాక్ టీం పనిచేస్తుంది. అది కాకుండా అదనంగా మనకి హోమ్ గార్డ్స్ ఒక 35 మెంబర్స్, అదేవిధంగా మనకి ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా 10 మంది రెగ్యులర్గా డ్యూటీస్లో ఉన్నారు. వీళ్ళందరూ కాకుండా మనం సీసీ కెమెరాల ద్వారా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకొని అక్కడ కంటిన్యూస్గా 24/7 డ్యూటీస్ వేసి మనం నిరంతరం నిఘా చేస్తూ ఉన్నాం. సో హౌవర్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ వారి సహాయం కూడా తీసుకుంటాం. సో ఇప్పటికే మనం కొత్తగా డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ అదనంగా 10 కొని అన్ని క్యూ లైన్లో పెట్టి హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ ద్వారా చెక్ చేయిస్తాము. ఎవరైనా భక్తులు ఏదైనా నిషేధ వస్తువులు తీసుకుని వచ్చినా కూడా వాటిని తొలగించడానికి రెగ్యులర్ చెకప్ జరుగుతూ ఉంటాయి. వీటిని మరింత తీవ్రతంగా చేసి రెగ్యులర్గా చెకింగ్కి ఇంటెన్సిఫైడ్ చెకింగ్ చేస్తాం. అదేవిధంగా వాకీ టాకీస్ ద్వారా కూడా మనం నిరంతరం కమ్యూనికేషన్ సిస్టమ్ పెంచుకొని ఎక్కడ ఏదైనా చిన్న అలజడి జరిగినా వెంటనే అందరికీ తెలిసే విధంగా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకోవాలి. అన్ని క్యూ లైన్లో కూడా మెటల్ డిటెక్టర్స్ పెట్టినాం కాబట్టి కొత్తగా మళ్ళీ ఒక అదనంగా ఎక్స్రే స్కానర్స్ లాంటివి కూడా తీసుకుంటాము. వాళ్ళ యొక్క యాత్రికుల యొక్క లగేజీని కూడా చెక్ చేసి లోపలికి అనుమతించడానికి చర్యలు తీసుకుంటాము. ప్రజెంట్ అయితే మనం భద్రతా పరంగా పటిష్టంగా ఉన్నామని చెప్పాలి. మరింత పోలీస్ సహకారం తీసుకొని మనం భద్రతా చర్యలు పెంచుకుంటాం.